Hi everyone, welcome back to my channel. ఈ పిక్ 2016లోదనమాట. ఆ టైంకి నా హెయిర్ లెంత్ ఇంత ఉండేది. 2019 కట్ చేసే ముందు నా దగ్గర పిక్ ఏమీ లేదండి హెయిర్తో. ఇంకా కొంచెం లెంతే ఉండేది 2019కి. ఇది నాదే, నేను దివాళీకి వేసుకున్నాను కదా లెహెంగా, ఆ డ్రెస్ అనమాట. 2019 లాస్ట్ ఇయర్ అక్టోబర్ 25th వరకు కూడా నాది లాంగ్ హెయిర్ అనండి. నేను ఆ టైంలో అక్టోబర్ 23rd 4th ఆ టైంలో నేను హెయిర్ కట్ చేశాను. ఈ పిక్ 2020 జనవరిలో తీయించుకున్నానండి. హెయిర్ స్ట్రైట్ చేయడం వల్ల ఆ లెంత్ వచ్చింది. అంత షార్ట్ ఉండేదన్నమాట అప్పుడు. సో నేను హెయిర్ కట్ చేశాను అన్నాను కదా 2019 అక్టోబర్లో. ఇదేనండి నా హెయిర్ లెంత్, చూస్తున్నారు కదా. ఇది ఒక పాయ, ఈ మిగిలిన హెయిర్ అంతా ఇది జస్ట్ నా మొత్తం హెయిర్లో ఒక పాయ అనమాట. మేబీ ఇప్పటి వరకు ఉంచుకొని ఉంటే ఇంకా లెంత్ ఉందేమో. దీన్ని నేను ఈ హెయిర్ అంతా కూడా వీలైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్స్ ఏమీ చూడలేదు. ఇక్కడ కానీ ఇండియాలో కానీ డొనేట్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ హెయిర్ కటింగ్ ఆల్మోస్ట్ బాయ్ కట్ చేసేసాను. ఇక్కడికి ఈవెన్ హెయిర్ అంతా కూడా ఒక దగ్గరికి పెట్టడానికి కూడా నాకు హెయిర్ రాలేదు. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1st నుంచి నాకు ఇప్పటి వరకు హెయిర్ ఇంత లెంత్ పెరిగిందండి. ఓకే, ఆల్మోస్ట్ ఇంత లెంత్ పెరిగింది. 1 monthలో 5 inches వచ్చేస్తుంది, హెయిర్ 3 inches పెరిగిపోతుంది. అలాంటివి ఏమి నా వీడియోస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను జెన్యూన్గానే చెప్తాను. సో నో డౌట్ నెక్స్ట్ 2 yearsలో నా హెయిర్ లెంత్ అయితే నాకు వచ్చేస్తుంది. సో మా పాపకి హెయిర్ అంటే చాలా ఇష్టం అండి, అస్సలు కట్ చేయనివ్వదు. సో తనకి రెపెంజల్ లాగా లాంగ్ హెయిర్ కావాలి అంటుంది అనమాట. సో నాకు కూడా ఇష్టమే హెయిర్ పెంచడం. అందుకని చెప్పి నేను ఈ హెయిర్ ఆయిల్స్ ఏవైతే రెమెడీస్ ఫాలో అవుతానో అవే మీకు చెప్తాను. అందరికీ హెయిర్ పెరుగుతుంది, కాకపోతే కొంతమందికి స్లో పెరుగుతుంది, కొంతమందికి ఫాస్ట్గా పెరుగుతుంది. వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది 1 నెలలో 2 నెలల్లో, అలాంటివి కూడా నేను చెప్పనండి. అసలు వైట్ హెయిర్ ఒకసారి రావడం స్టార్ట్ అయితే అది బ్లాక్ అవ్వదు. ఉన్న వైట్ హెయిర్ పెరగకుండా అయితే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కరివేపాకు ఎక్కువ తినాలి. నైట్ మధ్యలో కరివేపాకు కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, అవి వేసేసి మార్నింగ్ లేచి తినొచ్చు మజ్జిగ తాగుతూ. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మీ దగ్గర కర్రీ లీవ్స్ చెట్టు ఉంటే ఆ చెట్టు ఆకులు డైరెక్ట్గా నవిలి తినొచ్చు. కూరల్లో కరివేపాకు ఎక్కువ వేసుకోవచ్చు, కరివేపాకు పౌడర్ తినొచ్చు. సో కర్రీ లీవ్స్, మెంతులు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మీకు వైట్ హెయిర్ పెరగకుండా ఉంటుంది. అంతేగాని వచ్చిన వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుంది, 1 monthలోనే అయిపోతుంది, 2 monthsలో అయిపోతుంది, ఆయిల్ వాడితే అయిపోతుంది అని అయితే లేదు. ఓకే, అండ్ ఇక్కడ స్టార్టింగ్లో నాకు చిన్న చిన్న హెయిర్ వస్తున్నాయి, చూసారు కదా. ఈ సైడ్ కూడా నాకు హెయిర్ బాగా ఊడిపోయింది అనమాట. ఇదంతా గ్యాప్స్ కనిపించేది. దగ్గర అయితే ఈ గ్యాప్స్తో ఫోటో ఏం లేదండి. అప్పటికి నేనేం ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా, ఫోటో తీసుకోలేదు. మీరు నమ్మితే నమ్మొచ్చు, లేదంటే లేదు. సో ఇదంతా కూడా గ్యాప్సే. నేను ఎప్పుడైతే జనవరిలో ఆర్డర్ చేశానో ఆ సిరమ్స్, ఫెబ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానో, అవి స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ సైడ్న కూడా హెయిర్ బాగా గ్రోత్ అయింది. ఇదిగోండి ఇప్పుడు పెరుగుతున్న హెయిర్ ఇదంతా కూడా. సో ప్రెసెంట్ అయితే నేను మా పాప యూస్ చేస్తున్న ఆయిల్ వీడియోలోకి వెళ్ళిపోదాము. దెన్ నెక్స్ట్ ఆయిల్ తర్వాత నేను మా పాపకి హెర్బల్ షాంపూ ఎలా తయారు చేస్తాను, హెర్బల్ షాంపూ తర్వాత కూమ్స్ ఏం యూస్ చేస్తాను, హెడ్ బాత్ తర్వాత కొన్ని సెరమ్స్ అన్నాను కదా, ఆ సెరమ్స్ కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ప్రెసెంట్ అయితే ఆయిల్ చెప్తాను, ఓకేనా. ఇది నా పాత ఆయిల్, ఆల్మోస్ట్ అయిపోయింది, అందుకే ఇప్పుడు తయారు చేస్తున్నాను. సో నేను ఇంతే తీసుకుంటానండి, ఈ లెంతే. ఈ కప్ అంతా కూడా మాకు ఫ్యామిలీ అంతటికి 3 weeksకి వస్తుంది. అంతకు మించి ఎక్స్ట్రా అయితే నేను చేయను. మ్యాక్సిమం ఒక్కోసారి 2 weeksకి కూడా చేస్తాను. సో దీంతో పాటు నేను ఆయిల్ తీసుకుంటాను, ఇంతే అనమాట మెజర్మెంట్. ఈ కప్తో తీసుకుంటాను. అండ్ ఇంకొక ఆయిల్ కూడా యూజ్ చేస్తాను మా పాపకి, అది కలోంజీ సీడ్స్ ఆయిల్. ఇది కూడా అయిపోయింది. సో మీ హెయిర్కి ఏ ఆయిల్ పడుతుందో అది చూసుకొని రాసుకోండి. ఆముదం అయితే అందరికీ పడదండి, చూసుకోండి. నాకు కూడా పడదు, హెయిర్ బాగా ఊడుతుంది ఆముదం రాసుకుంటే. సో ఇది ఓన్లీ నేను సమ్మర్లోనే చేయగలను, ఇప్పుడు చేయలేను, ఎందుకంటే ఇప్పుడు సన్లైట్ ఉండదు. దీనికి కంపల్సరీ 12 to 15 days సన్లైట్లో ఉంచుకోవాలి ఈ కలోంజీ సీడ్స్ ఆయిల్ని. సమ్మర్లో ఎప్పుడైనా చేస్తే మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే అలోవెరా, అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కర్రీ లీఫ్. మాకు ఇలా ప్యాకెట్స్లో దొరుకుతాయి ఇండియన్ స్టోర్లో.
నేను ప్యాకెట్ మొత్తం కూడా వేసేస్తాను. ఒక ప్యాకెట్ 3 వీక్స్కి సరిపడా ఆయిల్ అని చెప్పాను కదా, సో ఆయిల్కి సరిపడా మొత్తం ఒక ప్యాకెట్ అయితే వేస్తాను. ఇది నేను మార్నింగే వాష్ చేసి కొంచెం డ్రై చేసి పెట్టుకున్నాను లీవ్స్, అవి వేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హిబిస్కస్ ఫ్లవర్స్. చెప్పాను కదా, ఇది కూడా విన్కోలోనే దొరుకుతుంది. కోవిడ్ టైంలో ఇలా బాక్స్లో పెట్టి అమ్మేవారు. ఈ బాక్స్ మొత్తం $5 అనుకుంటా, అంతే. సో హిబిస్కస్ ఫ్లవర్స్ ఇండియాలో ఉండే వాళ్ళకైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు దొరుకుతాయి, మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. మాకు దొరకవు కాబట్టి ఇలా డ్రైవ్ యూజ్ చేస్తాను ఆయిల్లోకి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉసిరిపప్పు. ఇలా డ్రై ఉసిరిపప్పు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రోజన్లో దొరుకుతాయండి ఉసిరికాయలు, ఫ్రెష్గా అయితే ఉండవు. నేను ఫ్రోజన్ ఫుడ్ అస్సలు యూజ్ చేయను, ఫ్రోజన్ వేవి కూడా. సో అందుకని ఇండియా నుంచి లాస్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకున్నాను ఉసిరిపప్పు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతులు. ఇవి కూడా యాడ్ చేస్తాను ఆయిల్లో. డైలీ ఒక స్పూన్ మెంతుల్ని నేను నైట్ టైం సోక్ చేసుకొని అవి మార్నింగ్ లేచి తింటానండి. అది స్కిన్కి, హెయిర్కి రెండింటికి చాలా మంచిది. సో ఆయిల్లో ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జింజర్. ఈ ఆయిల్లో నేను జింజర్ కూడా యాడ్ చేస్తాను. జింజర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ కొంచెం జిడ్డుగా కాకుండా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. ఇది మేము కాస్కోలో తీసుకుంటాము, ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఇలాగే ఉంటుందండి. సో వింటర్ కదా, బాగా గడ్డు కట్టేసింది. ఫస్ట్ నేను అలోవెరా కట్ చేసుకుంటున్నాను ఎడ్జెస్ని. స్కిన్ అంతా కూడా పీల్ చేసుకొని లోపల ఉన్న గుజ్జుని మనం తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను 2 అలోవెరా చూపించాను కదా, ఒకటైతే నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే జ్యూస్ చేసేసి క్యూబ్స్ని ఫ్రీజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా హెడ్ బాత్ ముందు ఆయిల్కి ఆ జ్యూస్ని పట్టిస్తాను అనమాట, మా పాపకి నాకు. లేదు అంటే ఒక్కొక్కసారి నెక్స్ట్ టైం ఆయిల్ చేసినప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఇంకొకటి. సో అలా పీల్ చేసుకోవాలి. ఆ లోపల ఉన్న గుజ్జు అంతా కూడా చాలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మీరు పెద్దగా యాడ్ చేస్తే మొత్తం న్యూట్రిషన్స్ అన్నీ ఆయిల్లోకి రావన్నమాట, అలోవెరావి. సో చాలా చిన్న చిన్నగా పీసెస్ చేసుకోవాలి. అండ్ ఆ స్కిన్ ఉంది కదా, మీరు కావాలంటే స్కిన్కున్న మొత్తం అలోవెరా తీసేయచ్చు, బట్ ఎంతో కొంత స్కిన్కు ఉంటుందని చెప్పి నేను ఆ స్కిన్ కూడా జిప్ లాక్లో ఫ్రీజ్ చేసుకుంటాను అనమాట. అవి కూడా హెడ్ బాత్కి ముందు మనం రూట్స్కి అప్లై చేసి కూడా హెడ్ బాత్ చేయొచ్చు. సో అలోవెరా అంతా నేను చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏదైతే కప్తో మెజర్ చేసుకున్నానో కోకోనట్ ఆయిల్, అది స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆయిల్ బాయిల్ చేసినంతసేపు కూడా మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. అట్లీస్ట్ కొంచెం సేపు అయినా సరే బాయిల్ హీట్ అవ్వనివ్వాలి, దాని తర్వాత అన్నీ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ నేను జింజర్ చాలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను, అదే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కర్రీ లీఫ్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుంటున్నాను. డైరెక్ట్గా లీఫ్ కింద వేస్తే దాని న్యూట్రిషన్స్ అన్నీ ఆయిల్లోకి రావని నా ఒపీనియన్ అనమాట. సో అందుకని కర్రీ లీఫ్ని కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా బాయిల్ అయ్యింది, వేడయింది అన్న తర్వాత ముందు ఉసిరిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా. అండ్ దాని తర్వాత 1 మినిట్ గ్యాప్లోనే నేను మెంతుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఆయిల్లో కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవ్వాలని చెప్పి ఫస్ట్ అవి యాడ్ చేసుకున్నాను. అండ్ అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత అలోవెరాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలోవెరాని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో అయితే ఒకసారి మిక్స్ చేయండి, అవన్నీ ఆయిల్లో బాగా కలిసేటట్టు. అండ్ అది కూడా బాగా బాయిల్ అయ్యింది ఒక 5 మినిట్స్ అన్న తర్వాత మనం చిన్న చిన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా అల్లం, దానిని యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ జింజర్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అంతే, దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. మీకు అలా ఇష్టం లేకపోతే మీరు హెడ్ బాత్ చేస్తానన్న ముందు రోజు మీరు ఏదైతే ఆయిల్ వాడతారో దానిలో అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ అల్లం కూడా బాగా బాయిల్ అయిన తర్వాత నేను డ్రై మందార పువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. సో మాకు ఇక్కడ ఫ్రెష్వి దొరకవు కాబట్టి నేను డ్రైవి తీసుకున్నాను. మీకు ఒకవేళ ఫ్రెష్ దొరికితే మందార ఆకులు, మందార పువ్వులు రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవి కూడా బాగా ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సో వాటిని కూడా ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి, వాటి న్యూట్రిషన్స్ కూడా ఆయిల్లోకి బాగా వెళ్ళాలి కదా. సో అవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కర్రీ లీవ్స్ అనమాట. సో కర్రీ లీవ్స్ కూడా మీకు నచ్చినన్ని తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసి అవి కూడా బాగా ఆయిల్లోకి మునిగేటట్టు మనం కొంతసేపు బాయిల్ చేసుకోవాలి. నేను ఎందుకు ఇంత కప్పే మెజర్ తీసుకున్నాను అంటే ఎక్కువ రోజులు ఉన్నా సరే ఆయిల్లో న్యూట్రిషన్స్ ఉండవండి, పోతాయి.
మరి 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో చేసుకోకండి ఈ ఆయిల్. ఎందుకంటే ఇది హెర్బల్ ఆయిల్ కదా! మనమేమి కెమికల్స్ యాడ్ చేయటం లేదు. సో, ఫ్రెష్‌గా ఉండదనమాట ఎక్కువ రోజులైతే. ఒక 2 వీక్స్‌కో, 3 వీక్స్‌కో అయితే సరిపోతుంది. అండ్ మీకు ఓపిక ఉంటే 1 వీక్‌కి కూడా మీరు ఈ ఆయిల్‌ని తయారు చేసుకోవచ్చు. అండ్ మాకిక్కడ వెదర్ చల్లగానే ఉంటుంది కాబట్టి అంత తొందరగా పాడవదని చెప్పి నేను 3 వీక్స్‌కి ఒకసారి చేసుకుంటాను ఈ ఆయిల్‌ని. అండ్ దట్టు మాకు అన్నీ ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు దొరకవు కూడా కదా! అండ్ నా ఆయిల్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసిన తర్వాత అయితే మీరు అదే స్టవ్ మీద వదిలేకుండా వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ చేసుకోండి ఆయిల్ని. అండ్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత నేనైతే 6 అవర్స్ వదిలేసాను ఆయిల్ని. దానివల్ల ఏంటంటే అవన్నీ కూడా న్యూట్రిషన్స్ బాగా ఆయిల్కి పడతాయి. సో 6 అవర్స్ అలా పక్కన పెట్టేయండి. బాగా చల్లగా అయిన తర్వాత స్ట్రెయినర్లోకి ఆయిల్ అంతా కూడా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నాకు మా పాపకి హెయిర్ గ్రోత్, థిక్నెస్ గానీ, లెంత్ గానీ చాలా బావుందండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. నాకైతే హెయిర్ చాలా చాలా ఇష్టం. బట్ ఎందుకు కట్ చేశాను అంటే కట్ చేయాల్సొచ్చింది అంతే. అండ్ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ 2 ఇయర్స్‌లో నా హెయిర్ లెంత్ అయితే నాకు బ్యాక్‌కొచ్చేస్తుంది. అదనమాట. అండ్ ఇక్కడ నేను ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్నాను. అండ్ దాన్ని నేను బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాననమాట. హెయిర్ గ్రోత్ అందరికీ ఉంటుందండి. కొంతమందికి ఫాస్ట్‌గా ఉంటుంది. కొంతమందికి స్లోగా ఉంటుంది. బట్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ముఖ్యంగా కావాల్సిందైతే మాత్రం ఆయిల్ అనమాట. మనం రెగ్యులర్‌గా హెయిర్‌కి ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే. ఇంకా మనకి హెయిర్ గ్రోత్ ఫాస్ట్‌గా ఉండాలి అంటే కంపల్సరీ మనం హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి. అండ్ మనం యూజ్ చేసే కూమ్స్, మనం యూజ్ చేసే షాంపూ అన్నీ కూడా క్వాలిటీవి అయి ఉండాలనమాట. అవన్నీ కూడా కరెక్ట్‌గా చూస్ చేసుకోవాలి. ఈ పిక్ మా పాప 6 ఇయర్స్ దప్పుడండి. ఆ టైంలో మా పాప హెయిర్ గ్రోత్ అంతే ఉండేది. అండ్ కొంచెం పల్చగా కూడా ఉండేదనమాట. సో, నేను ఈ ఆయిల్ యూజ్ చేసి అండ్ కొన్ని రెమెడీస్, హెయిర్ ప్యాక్స్ అండ్ ఆఫ్టర్ హెడ్ బాత్ ఒక సెరమ్స్ యూజ్ చేస్తాను నేను. అది కూడా మీకు ఫ్యూచర్ వ్లాగ్స్‌లో షేర్ చేసుకుంటాను. సో, వాటి వల్ల అయితే మా పాప హెయిర్ గ్రోత్ గానీ అండ్ థిక్నెస్ గానీ పెరిగింది. సో, ఇదనమాట. సో, ప్రస్తుతానికైతే నేను మా పాపకి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసేటప్పుడు బాగా రూట్స్‌కైతే మసాజ్ ఇవ్వాలండి. మసాజ్ చేయకుండా ఆయిల్ అప్లై చేసినా వేస్ట్ అనమాట. అండ్ చిగుర్లకు కూడా మనం ఆయిల్‌ని బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే స్ప్లిట్స్ రాకుండా ఉంటాయి. అండ్ మనం వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయన్నమాట. చిగుర్లు పగిలిపోతాయి. సో, వాటర్ కూడా మనం ఎక్కువ తాగాలి. అట్ ద సేమ్ టైం ఆయిలింగ్ చేసుకున్న ప్రతిసారి కూడా హెయిర్‌కి బాగా మసాజ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టడం వల్ల కొంచెం మీకు హార్డ్‌గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇది నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసిన తర్వాత షూట్ చేశాను. అండ్ మీకు జెన్యూన్‌గా చెప్తా అన్నాను కాబట్టి డ్రైయర్ గానీ, స్ట్రెయిట్‌నర్ గానీ ఏమీ యూజ్ చేయలేదండి. యాజ్ ఇట్ ఈస్‌గా హెడ్ బాత్ చేసిన తర్వాత నేను ఇది షూట్ చేశాను. అది వెట్ హెయిర్ అనమాట. మేబీ డ్రై అయిన తర్వాత ఇంకొంచెం వాల్యూమ్ ఉండొచ్చు. సో, ఇది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. Thank you all. Bye bye.